సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్ డపూర్ గ్రామ సమీపంలో సుమారు 2,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు పనులు వేగవంతం చేశారు. అయితే ఫార్మా కంపెనీ అక్కడ పెట్టొద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. సారవంతమైన భూములు ప్రభుత్వం ఫార్మా కంపెనీ పేరిట బలవంతంగా తీసుకోవాలని చూస్తోందని డపూర్ గ్రామ రైతులు అంటున్నారు. తమ గ్రామాలను ఫార్మా కంపెనీల పేరిట కలుషితం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తే దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ముందే ఫార్మా కంపెనీలు ఉన్నాయని, వాటి వల్ల భూమి కలుషితమై తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. గత 15 రోజుల సంది సతమతమే ఉన్నాము. ఈ సర్వేర్లు వస్తుర్రు, మా అన్న వాళ్ళు అడిగిర్రు, మీ ఏం తీసుకోము, పంట భూములు తీసుకోము, పట్ట అనేది అడుగుతలేమేము, గౌటాన్ని అడుగుతున్నాము, గౌటం చేస్తున్నాము అని అన్నారు. ఎంతవరకు ఇది సమంజసము? ఇప్పుడు మా భూములు రాకోవడానికి మీ అధికారం ఎవరిచ్చిర్రు? కనీసం మాకు ఇట్లా అలౌట్ చేసిర్రు. కలెక్టర్ గారు వస్తుర్రు అని చెప్పి కూడా అలౌట్ చేయలేరు. ఒక గంటలో కలెక్టర్ వస్తుందని చెప్పేసి మీరు అందరూ అక్కడికి వచ్చేసి మీటింగ్ పెట్టుకుంటే ఎట్లా? మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. ఇప్పుడు రోజుకు మా తాతలు ఇచ్చిన మా భూమి మా నాయనలు ఉన్నారు, మా నాయనలు మాకు ఆస్తి ఇస్తారు, మేము మా పిల్లలకి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మీరు అదే విధంగా మీరు కంపెనీలు వేసుకుంటారు, మీ కంపెనీలు మీ పిల్లలు వాడతారు, మీ తరాలు వాడతారు, కానీ మేము పోగొట్టుకున్న భూమి మాకు ఎవరు ఇస్తారు? న్యాల్కల్ మండలంలోని 3 గ్రామాల భూములను, కన్నబిడ్డ లాంటి పెంచుకున్నటువంటి భూములను ప్రభుత్వం ఈ యొక్క ఫార్మా కంపెనీ పెట్టి రైతుల యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత చక్కటి పొలాలు, పంటలు పండుతున్నాయి, ఇంత చక్కటి మరి ఈ భూములు మనం భూమాతను కొలిస్తే మరి రైతులు ఆనందంగా ఎంతో దేశానికి అన్నం పెట్టే రైతు మరి కాపాడుకొని పోయి ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతుకొస్తున్న పరిస్థితి. కాబట్టి నేను ప్రభుత్వానికి, నేను ఈ ప్రజల తరపు నుంచి, నేను రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను, దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది, కన్నీరు పెడతా ఉన్నది. మహిళల కన్నీరు మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ఎక్కడన్నా వేరే అడవులలో వేసుకొని తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను సావగొట్టే పరిస్థితి. ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది, పిరమిల్ అనే కంపెనీ. దాంట్లో ఒక 15 విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికి వస్తలేవు.